లోకనాథం మహాదేవ్, లోకనాథం జగద్గురు నమామి, మోక్షదేవం శంభో మృత్యుకరిష్యతే, హర హర మహాదేవ్ శంభో కదిలాడు ధరణికే కాంతిమయుడు, కరుణాంతరంగుడై ప్రణవధరుడు. జ్ఞాన ప్రభారాసి దివ్య త్రినేత్రం, వేదాంతార్థ జ్యోతి స్వరూపం. కైలాస శిఖరాలు నిజ భుజ స్కందాలు, కరుణా సముద్రాలు స్వామి కరులు. శిరసుకే చలువ ఆ జలువ గంగా, ఉదుకికే తడుపు ఆ చంద్రవంగా. ఎనలిపించము బాలు నీలకంఠం, తెలిమప్పులే విభూతి భస్మం. అభయ ప్రళయ శక్తి ఆ త్రిశూలం, అక్షర వ్యాకృతుల ఆకృతే నమరుగం. మణిభూషణం వాయ సంపరాజం, సంధ్యకాంతుల నగస వ్యాఘ్ర చర్మం. స్వామి, సప్తతాండవగతుల నటరాజపాదం, బ్రహ్మాది దేవతలు మృత్యేతి పాదం. దివి నుండి దిగి రాగగిలచే ప్రమోదం, దివి నుండి దిగి రాగగిలచే ప్రమోదం. స్వామి, వచ్చావా రాణమా? స్వామి, నేనొస్తానని మీకు ముందే తెలుసా? కనిపించకుండా పోతున్నానని కలవరించావు కదా రాణమ్మా. స్వామి, మీరు పరోక్షంగా ఆ సర్పగండం గురించి హెచ్చరిస్తూనే ఉన్నారు. నా బిడ్డకు ప్రమాదం ఉందని భవిష్యవాణిలో చూశాను. పాము పగబట్టి నా కొడుకుని వెంటాడుతోంది స్వామి. మనుషులతో వచ్చే ప్రమాదాన్ని నా ప్రాణాలు అడ్డుపెట్టైనా కాపాడుకుంటాను. కానీ ఈ పాము ఎటువైపు నుంచొచ్చి నా పిల్లల్ని కాటేస్తుందో తెలియక ఎలా కాపాడుకోవాలో అర్థం కాక రగిలిపోతున్నాను స్వామి. వాళ్ళు నీ పిల్లలా రాణమ్మా? మీకు తెలియందేముంది స్వామి? నా బిడ్డలు పసి ప్రాయంలోనే నదిలో మునిగిపోయారు. కానీ నా పిల్లలు ఎక్కడో బ్రతికే ఉన్నారనే నమ్మకంతో ఉన్నాను. ధర్మతేజ గారి పిల్లల్లో నా పిల్లల్ని చూసుకుంటున్నాను. వారి సంరక్షణంతా నాదే. నా కన్న బిడ్డల కంటే ఎక్కువగా చూసుకుంటున్నాను. వాళ్ళు నా ఆరో ప్రాణం స్వామి. ఆ పిల్లలకి ఏం జరిగినా సరే నా మనసు అల్లకల్లోలం అయిపోతోంది స్వామి. స్వామి, ఎందుకు నవ్వుతున్నారు? వాళ్ళు నీ పిల్లలే, వాళ్ళు నీ పిల్లలే, వాళ్ళు నీ పిల్లలే. ఏంటి స్వామి మీరంటుంది? వాళ్ళు ధర్మతేజ గారి పిల్లలు. నా పిల్లలు నదిలో కొట్టుకుపోయారు. ఇప్పుడు ఇప్పుడు ఇలా అంటున్నారు. నాకేం అర్థం కావడం లేదు. లోక జ్ఞాని, మీరు నాకు కాస్త వివరంగా చెప్పండి స్వామి. త్రిలోక జ్ఞాని అంతా వాడికి అర్థమైంది కదా, అందుకే తిప్పుతున్నాడు. త్రిమూర్తులను చంటి పిల్లలుగా మార్చి తల్లిలా లాలించి పాలించిన ఆ సతీ అనసూయ పరీక్షలాగా నువ్వు పరీక్షను ఎదుర్కొంటున్నావు. పాపం శివయ్య, ఈ అమ్మను కూడా చదరంగంలో బొమ్మను చేసి ఆడిస్తున్నావా? స్వామి,
అసలు ఈ పాము గండం ఏంటి? మీరున్నట్టుండి వాళ్ళని నా పిల్లలు అంటున్నారేంటి? అంటే లోకజ్ఞాని నేను, నాది మనిషి రూపే. విధి ధర్మాన్ని దాటడం వాడికి తప్ప ఎవ్వరికీ లేదు. నా బిడ్డల సంరక్షణ అన్నావు కదా, వారు నీ బిడ్డలే. అయితే నా బిడ్డలకి గండం ఎందుకు వచ్చింది స్వామి? ఎలా కాపాడుకోవాలో మీరే దారి చూపించండి స్వామి. కృష్ణ నా మేనకోడల్ని ప్రేమించాడు, కానీ ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వ్యక్తిగత సమస్యలున్న వాడికి ఈ విషయం చెప్పలేను. మరి ఎలా కాపాడుకోవాలి స్వామి? కాపాడుకోవాల్సింది ఒక్కరిని కాదు, ముగ్గురిని. ఈ ముగ్గురు పిల్లలకి సర్పగండం ఉంది. ఆ ముగ్గురు ఆ సర్పగండానికి బలవుతారు రాణమ్మా. ఏంటి స్వామి ఈ దారుణం? ముక్కు పచ్చలారని పసి బిడ్డల మీద సర్పగండమా? వాళ్ళు ఏం పాపం చేశారు స్వామి? పాపం చేసింది వాళ్ళు కాదు, ధర్మతేజ. ఆ ధర్మతేజ కన్ను మిన్ను కానక పాపపుణ్యాలు ఎరుగక చేసిన మహాపాపం. స్వామి, ఆ ధర్మతేజ గారు తెలిసి ఏ చిన్న తప్పు చెయ్యరు. అలాంటిది ఎవరికి పాపం చేశారు స్వామి? ముక్కు పచ్చలారని పిల్లలు అని నువ్వు కడుపు కోతతో కన్నీళ్లు కారుస్తున్నావు. అలాగే ధర్మతేజ చేసిన ఒక దుశ్చర్యకి ఒక తల్లి కడుపు శోకంతో తల్లడిల్లిపోతూ ఉంది. ఆ తల్లి శోకమే ధర్మతేజ పిల్లలకి శాపమైంది. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. స్వామి, ఎవర తల్లి? ధర్మతేజ గారు చేసిన పాపం ఏంటి? ఆ తల్లి ఒక దేవతా సర్పం. ధర్మతేజ కొత్త గృహం కట్టడానికి ఆ దేవతా సర్పగృహం అయిన పుట్టను అడ్డంగా ఉందని దాన్ని పెకలించి వేశాడు. ఆ సమయంలో పుట్టలో ఉన్న ఆ సర్పం గుడ్లు పగిలి అందులో పిల్లలు అన్ని మృత్యువాత పడ్డాయి. ధర్మతేజ, నా పిల్లల్ని చంపి నాకు పుట్టెడు శోకాన్నిచ్చాను. నీకు ఇదే నా శాపం. నా పిల్లల్లాగే నీ పిల్లల్ని ఒక్కొక్కరిని కాటేసి చంపేస్తాను. నీ పిల్లలు ఒక్కరు కూడా సన్మార్గంలో నడవరు. గతం గుర్తులేని భవిష్యత్తుతో, అంతుపట్టని రోగంతో నువ్వు అల్లాడిపోతావు. నీ పిల్లలు చేతికి అందొచ్చిన రోజు నా పగని ఆరంభిస్తా. నా మాతృశోకం నువ్వు అనుభవిస్తావు. ఇదే నా శాపం.
దేవతా సర్పం శాపం ఈ రోజు ముగ్గురు పిల్లలకి నరకం అయిందా లేదా రాణమ్మ? నిజమే స్వామి, ఆ శాపం పిల్లల మీద పడింది. ధర్మతేజ గారు కూడా అనారోగ్యంతో ఉండడానికి ఈ శాపమే కారణమా స్వామి? అసలు నమ్మలేకపోతున్నాను. కలియుగంలో ఇది నమ్మశక్యంగా లేదు అనుకోవచ్చు. కర్మఫలం ఏ యుగంలోనైనా అనుభవించాల్సిందే. దాని నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. అనుభవించాల్సిందే. అయితే ధర్మతేజ గారి కుటుంబం సర్వనాశనం అయిపోతుందా స్వామి? ఎవరి కర్మను వాళ్ళు అనుభవించాల్సిందే కదా రాణమ్మా. ఇప్పుడు ఆ దేవతా సర్పం ముగ్గురు పిల్లల మీద నాగబంధనం వేసింది. తనకు అనుకూలమైన సర్ప ఘడియలలో కాటు వేసి చంపడానికి సిద్ధంగా ఉంది. సర్ప ఘడియలు దాటినా తనకు అనుకూలమైన మనుషుల్లో ప్రవేశించి వాళ్ల ద్వారా కాటు వేయడానికి కాచుకొని ఉంది రాణమ్మ. ఇది ఈ కలియుగంలో ఎవరు కని విని ఎరుగని గొప్ప దైవిక రహస్యం రాణమ్మ. హర హర మహాదేవ శంభో శంకర. నేను నీకు కనిపించడం, నువ్వు నా దగ్గరకు రావడం అంతా కర్మఫలాల్లో భాగమే. మనం విధిరాతలో పావులం మాత్రమే. ఆడించేది, ఓడించేది, గెలిపించేది అంతా శివోహం. హర హర మహాదేవ్ శంభో శంకర్. హర హర మహాదేవ్ శంభో శంకర్. హర హర మహాదేవ్ శంభో శంకర్. స్వామి, ధర్మతేజ గారు చీమకు కూడా హాని కలిగించే మనిషి కాదు. ఇలా చేశారంటే నేను నమ్మలేకపోతున్నాను. నువ్వు నమ్మలేని, నువ్వు ఆశ్చర్యపోయే ఇంకో అద్భుతం ఇంకొక చోట ఉంది. చూస్తావా రాణమ్మ? ఏంటి స్వామి అది? ఆ అద్భుతాన్ని చూస్తే అప్పుడు నమ్ముతావు. నా వెంటరా. ఓంకారం సృష్టిసారం విధిలిఖితం మోక్షదక్షం సుభిక్షం గంగాంగం దివ్యలింగం గజముఖ వినుతం సాన్నపూర్ణ సమక్షం వేదార్థం వ్యాసపీఠం సురముని సహితం శాంతిగా. ఏంటి ఆలోచిస్తున్నావు? ప్రియ నచ్చింది కదా? నచ్చడం ఏంటి? పిచ్చోండి అయిపోయాను. ఒళ్ళంతా పచ్చబొట్లు పొడిపించుకున్నాను. ఇట్స్ ట్రూ. కొంపదీసి ప్రియను చంపేస్తావా ఏంటి? చూపించి ఐ లవ్ యూ కూడా చెప్తాను. ఫోన్ చేసి రమ్మని చెప్పు. విజయ్, నువ్వు మరీ ఇంత స్పీడ్గా ఉండకు. కాస్త పెళ్ళయ్యే వరకు పేషెన్స్గా ఉండు. ప్రియను పెళ్ళయ్యే వరకు పర్సనల్గా కలవడం కుదరదు. ప్రాబ్లం ఏంటి? మా అత్తయ్య మావయ్య బయటికి పంపించరు. వాళ్ళ యాంగిల్ వేరు విజయ్. వాళ్ళకి తెలియకుండా తీసుకురా. నేను స్టార్ హోటల్లో రూమ్ బుక్ చేస్తాను. ఎందుకు? రూమ్ ఎందుకు బుక్ చేస్తారు? పెళ్లికి ముందు ముద్దు ముచ్చట ఉండాలి కదా. ఇట్స్ ట్రూ. నీకు ₹1,00,00,000 కమిషన్ ఎందుకు ఇస్తున్నాను? ఇవన్నీ సెట్ చేయడానికే కదా. నువ్వు ఈ యాంగిల్లో ఆలోచిస్తున్నావేంటి? ఏదైనా పెళ్ళయ్యాకే. చెప్తుంటే అర్థం కాదా? అర్థం చేసుకోవా? ఇవన్నీ మామూలే. వివేక్ ఫోన్ చెయ్యి. 1 గంటలో తన ముందుండాలి. నువ్వు చేస్తావా నేను చెయ్యాలా? చెప్పు. కమాన్ చెప్పు. నేను చేయనా? చెప్పు. చేస్తావా చేయనా? జస్ట్ జోక్ చేశాను. కూల్ కూల్. ఇట్స్ ట్రూ. జోక్ చేసావా? నీ శాడిస్ట్ యాంగిల్ నా దగ్గర ప్రయోగిస్తున్నావా? చంపేస్తాను. నా 50 లక్షల అడ్వాన్స్. 1 నిమిషం ఆగు.
50 లక్షల క్యాష్ తీసుకో. థ్యాంక్ యూ. 1 మినిట్. నాకు ప్రియ బాగా నచ్చింది, కానీ ఒక డౌట్. ఏంటి? అందాల రాశిని ఎవరు టచ్ చేసి ఉండరు కదా? లవ్ చేసి ఉండరు కదా? ఏదో ఆఫీస్లో పిఏగా పనిచేస్తుందంట, ఎండి పేరు కృష్ణ అంట. వాళ్ళిద్దరి మధ్య ఏదైనా జరుగుంటుందా? అంత అందమైన ప్రియని వాడు డెఫినెట్గా ఏదో చేసుంటాడు. ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాక నాకు నైట్ అంతా నిద్ర పట్టలేదు. ఈ అనుమానం యాంగిల్తోనే మొదటి పెళ్ళాన్ని చంపి జైలుకి వెళ్ళొచ్చాం. కాస్త కంట్రోల్ చేసుకో. ప్రియ అందం చూశాక నాకు అనుమానం జబ్బు పెరిగిపోతుంది, ఎగ్జైట్మెంట్ ఇంకా పెరిగిపోతుంది. త్వరగా ముహూర్తాలు పెట్టి పెళ్లి చేయండి. నాతో షేర్ చేసుకున్నాక నీ యాంగిల్ అర్థమైంది. నేను చూసుకుంటాను. బాయ్. 1 మినిట్. మళ్ళీ ఏంటి? ఈరోజు ప్రియా పనిచేస్తున్న ఆఫీస్కెళ్ళి కృష్ణని కలుస్తాను. ఎందుకు? ఆ కృష్ణతో ఫ్రెండ్షిప్ చేసుకుని వాళ్ళిద్దరి మధ్య ఏమీ లేదని తెలుసుకోవాలి కదా. ఇలాంటి యాంగిల్స్ లో వెళ్తే నేను అసలు పెళ్ళే క్యాన్సిల్ చేస్తాను. నో, జస్ట్ క్యాజువల్గా కలుస్తానంటున్నాను. నీ మర్దలు ప్రియకు ఇలాంటి అఫైర్స్ లేవు. క్లియర్? అలా ఫిక్స్ అవ్వు. వేరే యాంగిల్లోకి వెళ్ళకు. అదే పెళ్ళయ్యాక ఏదైనా అఫైర్స్, లవ్, బాయ్ ఫ్రెండ్స్ అని తెలిస్తే నా లైసెన్స్ గన్తో నిన్ను ప్రియని టోటల్ ఫ్యామిలీని కాల్చి పాడేస్తా. ఇట్స్ ట్రూ. ప్రస్తుతానికి ప్రియ మీద నాకు ఎలాంటి అనుమానం లేదు. పెళ్ళయిన తర్వాత అసలు కథ ఉంటుంది. దానికి నీకు ఓకే కదా? పెళ్లి తర్వాత నీ ఇష్టం. నీ యాంగిల్లో నువ్వు ఆలోచించుకో. ప్రియతో సంసారం చేసినా, అనుమానంతో చంపేసినా నాకు సంబంధం లేదు. ఆ కృష్ణకి ప్రియకి మధ్య ఏముందో ఇప్పుడే ఎంక్వైరీ మొదలు పెడతా. ఏంటి స్వామి మా ఇంటికి తీసుకొచ్చారు? అసలు కథ ఇక్కడే ఉంది రాణమ్మా. చూడు, సర్పం ఈ పాటికి విషం కక్కుతూ ఉంటుంది. ఈ సర్పశాపం నుంచి నా పిల్లల్ని ఎలా కాపాడుకోవాలో చెప్పండి స్వామి. హర హర మహాదేవ, శంభో శంకర. తీసుకోరానమ్మా.